how you are going to say about the ధృతరాష్ట్రుడు shloka. ధృతరాష్ట్రుడు కురుక్షేత్ర అనే ప్లేస్ లో అసెంబుల్ అయ్యి ఫైట్ చేయడానికి డిసైడ్ అయ్యి వాళ్ళ సన్స్ పాండు సన్స్ అండ్ సర్టైన్ గా వాళ్ళు చేశారా ఓ సంజయ్? ఓకే, ఇప్పుడు నెక్స్ట్ లెట్ us లిజన్ ఫ్రమ్ ఆహ్లాద్ చెప్పు. ఆహ్లాద్ నువ్వే చెప్పు. ధృతరాష్ట్రుడు అడుగుతాడు, సంజయుణ్ణి అడుగుతాడు. దిస్ ఇస్ ఫస్ట్ సెంటెన్స్ యూ హావ్ టు సే. ధృతరాష్ట్ర ఉవాచ. ఉవాచ మీన్స్ హి సెడ్. ధృతరాష్ట్రుడు పలికాడు ఎవరితోటి? సంజయుడితోటి. ఓకే, దట్ ఈస్ ఫస్ట్ సెంటెన్స్ యూ హావ్ టు సే. నెక్స్ట్ కంటిన్యూ. నా కొడుకులు ఇంకా పాండురాజు కొడుకులు అక్కడ కురుక్షేత్రంలో అసెంబ్ల్ అయ్యి ఏం చేశారు అని అడిగారు. రైట్. కిం కుర్వత సంజయ. వాట్ డిడ్ దే డూ? ఏం చేస్తున్నారు? అక్కడ అందరు అసెంబుల్ అయ్యారు. ఆయనకి లోపల ఏముంది యాక్చువల్ గా? వాట్ ధృతరాష్ట్ర ఈజ్ హావింగ్ ఇన్సైట్? ఏమనుకుంటున్నాడు యాక్చువల్ గా? అది కురుక్షేత్రం కదా, ధర్మమే గెలుస్తుంది, మా కొడుకులు ఓడిపోతారు అని అనిపిస్తుంది అనే భయంతో ఉన్నాడు. అది కురుక్షేత్రము, ధర్మయుద్ధము. సో దానికి ఒక స్టోరీ కూడా ఉంది యాక్చువల్ గా, అది కురుక్షేత్ర అని పేరు రావడానికి. సో దానికి యాగాలు చేస్తారు. కరెక్ట్, రైట్, కరెక్ట్. అది చాలా పవిత్రమైన స్థలం, అక్కడ ధర్మమే గెలుస్తుంది. సో అంత పవిత్రమైన స్థలంలో ఇప్పుడు యుద్ధానికి దిగారు నా కొడుకులు, పాండురాజు కొడుకులు. మరి పాండురాజు కొడుకుల సైడ్ ఏమో ధర్మం ఉంది కదా, మరి నేను గెలుస్తానా అని లోపల భయం అన్నమాట. నేను గెలుస్తానో లేదో, నాకు ఆయనకు తెలుసు ఫ్యూచర్ ఏంటో తెలిసిపోతుంది, గెలుస్తానో లేదో అని భయంతో ఉన్నాడు ఇక్కడ. నెక్స్ట్ శ్లోక ఎవరైనా చెప్పొచ్చు, చెప్పండి. ఫస్ట్ దీన్ని చదవడానికి మనం యశ్వంత్ కి ఛాన్స్ ఇద్దాం. యశ్వంత్ ఒకసారి చదువు ఈ శ్లోక. కార్పణ్యదోషోపహత స్వభావః పృచ్ఛామి త్వాం ధర్మ సంపూఢచేతా యశ్రేయస్యానిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తే అహం స్యాది మాం త్వాం ప్రపన్నం. రైట్, రైట్. ఇంకా నెక్స్ట్ శ్లోక. నెక్స్ట్ ఏంటి? కార్పణ్య దోష. కార్పణ్య దోష అంటే ఏం దోషము ఇక్కడ? ఎట్లాంటి దోషము? ఏం దోషం అది? ఒక దోషం ఉందంట. ఆ దోషం ఏంటి? పిరికితనం. ఓకే, పిరికి వాళ్ళు ఉంటారు కదా, పిరికితనం అనే దోషం అన్నమాట. ఆ స్వభావము అది ఎవరికి ఉంది పిరికితనం అనేది? ఇది చక్కగా చూడండి. అహం నేను, షాది దయచేసి ఉపదేశము చేయము, మాం నేను, త్వాం నీకు, ప్రపన్నం శరణాగతుడను. ఎవరు శరణాగతుడు అవుతున్నారు ఇక్కడ? అర్జునుడు. సరెండర్డ్. చూడండి అక్కడ ప్రపన్నం, సరెండర్డ్ అనంగానే, ప్రపన్నం అనంగానే మీకు ఏం గుర్తు రావాలి? ఇక్కడ ఎవరు ప్రపన్నం అవుతున్నారు? అర్జునుడు. ఎవరికి ప్రపన్నం అవుతున్నాడు? కృష్ణునికి. కృష్ణుడికి ప్రపన్నం అవుతున్నాడు. రైట్. ఈ పిరికితనం అనేది ఎవరికి ఉంది ఇప్పుడు? అర్జునుడికి.
ఆ పిరికితనము తోటి అట్లాంటి స్వభావము తోటి అడుగుతున్నాడంట కృష్ణుణ్ణి. ఆ అది కలవర పెడుతుందంట ఆయనని. అసలు ఏం చేయాలో అర్థం కావట్లే ఆయనకి. చాలా కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నాడు. ఏది కరెక్ట్ ఏది రాంగ్ తెలుసుకోలేకపోయే స్థితిలో ఉన్నాడు అనమాట. అందుకోసం ఆయన కృష్ణుని అడుగుతున్నాడు, నాకు చెప్పు, నాకు చెప్పు, నాకు ఏం చేయాలో తెలియట్లేదు. నేనిప్పుడు నీ శిష్యుడను. నేను ఇంతకు ముందు ఏముండే ఆయన? ఇంతకు ముందు ఏముండే? శిష్యుడికి ముందు ఏముండే? అర్జునుడు ఒక ఫ్రెండ్ లాగా, ఆ చాలా మనం ఫ్రెండ్ తో ఎలా ఎలా బిహేవ్ చేస్తాం అలా ఉండే. ఫ్రెండ్ తో ఎలా ఉంటాం మనం, చాలా ఫ్రీగా, చాలా ఒరే తొరే అనుకుంటాం కదా, చాలా ఇదిగా మాట్లాడుకుంటూ ఉంటాం. సో అంత ఇదిగా ఉండేవాడు. ఒకటేసారి ఏమైపోయాడు? శిష్యుడు అయిపోయాడు. కృష్ణుని యొక్క ఇది చూసి ఇంకా నాకు ఆయన కన్ఫ్యూజన్ స్టేజ్ లోకి వెళ్ళిపోయి, నాకేం చేయాలో అర్థం కావట్లేదు, పిరికితనం ఆవహించేస్తుంది నన్ను, భయపడిపోతున్నా. నాకు నా వాళ్ళని నేను చంపుకోవడం ఏంటి? ఆ అక్కడ ఎదుట ఉన్న నా గురువు, ఉం, నా తాత, ఇట్లాంటి వాళ్ళని చంపడం ఏంటి నేను అని భయపడిపోయి, ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏది కరెక్ట్ ఏది రాంగ్ నాకు తెలియట్లేదు, నీకు నేను సరెండర్ అయిపోతున్నా. ఇది చాలా ఇంపార్టెంట్ శ్లోక అందుకే. ఓకే, నెక్స్ట్ ఇది మీరు ఇలా ఇప్పుడు ఎవరైనా అడుగుతారు మిమ్మల్ని మీనింగ్ ఏంట్రా చెప్పురా అంటే, మీకు అలా చూసి చదివి ప్రపన్నం కొన్ని పదాలు, కార్పణ్య, పెరికితనం, దోషోపహత, ఇది చూసి మీకు దోషం అనేవి ఉంటాయి. దోషం అంటే ఇది ఒక బ్యాడ్ క్వాలిటీ అన్నమాట. ఇలాంటి క్వాలిటీ ఎవరికి వచ్చింది, మీరు సడన్ గా మీకు ఆ యొక్క మీనింగ్ మీకు తక్కిమంట రావాలి. అందుకే మీకు ఈ రోజు ఒక రివిజన్ లాగా చూస్తున్నాం అంతే. చాలా రోజులు అయింది కదా మనము అన్ని చేసేసుకొని, అందుకోసం. సో మీరు ఆ మీనింగ్ కూడా చెప్పేటట్టు, నిన్న చూడు అతుల్య ఎంత బాగా చెప్పేసిందో టకీమని. ఆ శ్లోకాకి వెళ్ళిపోయింది అతుల్య, వెళ్ళిపోయి దాని మీనింగ్ చెప్పేస్తుంది అనమాట. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ ఏ స్టూడెంట్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో యూ షుడ్ గెట్ దట్ పాయింట్. ఓకే, నెక్స్ట్ 11th శ్లోక ఎవరు చెప్తారు? ఎవరైనా చెప్పొచ్చు. మాతాజీ చెప్పమ్మా. శ్రీ భగవానువాచ అశోచానన్వతో త్వం ప్రజ్ఞావాదాంచ భాషసే కథాంచూచ కథాంచూచ నాను శోచంతి పండిత. వెరీ గుడ్. ఓకే, ఇక్కడ ఇక్కడ ఏంటి చెప్పండి. మాతాజీ కృష్ణుడు చెప్తుంది మాతాజీ అర్జునునికి. వెరీ గుడ్. ఫస్ట్ అది చెప్పాలి మనం. శ్రీ భగవానువాచ ఎవరు చెప్తున్నారు ఎవరికి అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు. వెరీ ఇంపార్టెంట్, వెరీ నైస్. నువ్వు వాళ్ళని చంపేసినందుకు బాధపడొద్దు, ఎందుకంటే నువ్వు వాళ్ళ బాడీని చంపేస్తున్నావు, సోల్ ని కాదు. అందుకే లెర్న్డ్ పర్సన్స్ అంటే పండితులు ఎప్పుడు బాధపడరు అని చెప్తుంది. కరెక్ట్, రైట్. చాలా బాగా చెప్పావు. అదే ఇంపార్టెంట్. పండితులు ప్రాజ్ఞతతో కూడిన మాటలు ఇవి. సో చెప్తున్నాడు అనమాట, నీవు బాధపడకు, నువ్వు ఎవరిని చంపుతున్నావు, ఎవరిని అసలు ఆత్మని మనం నిన్ననే మాట్లాడుకున్నాం. ఆత్మ అనేది చావదు కదా. సో ఆత్మ చనిపోనప్పుడు నువ్వెందుకు అంటే అసలు అది బాడీ చచ్చిపోతుంది. ఇప్పుడు చూడండి, కొంతమంది చనిపోయిన ఈ జీవజాతుల్ని తింటారు, బతుకున్నప్పుడు దాన్ని చంపి తినరు, అది చనిపోయాక తింటారు వాళ్ళు. ఇప్పుడు అది ఏదైనా బాధతో ఏదైనా యాక్సిడెంట్ రూపంలో ఏదైనా అయ్యి ఏదైనా కోడి చనిపోయింది అనుకో, సంథింగ్ హ్యాపెండ్ అంటే అయిపోయాక దాన్ని తీసుకొచ్చి తింటారు. అంటే వాళ్ళకి కొంచెమన్నా కరుణ ఉంది. కానీ కొందరు ఏం చేస్తారు,
అది బతుకున్నప్పుడు దాన్ని కోసుకొని తింటారు. సో అది ఇంకా కొంచెం బాధాకరమైన విషయం. ఎందుకంటే మనము ప్రతి వాటిలోనూ ఆత్మ ఉంది కదా, ప్రతి వాటిలోనూ ఆత్మ ఉంది. సో ఇప్పుడు నీలో ఉన్నది ఆ ఒక జీవి, కరోనా వైరస్ ఏదైనా కానీ కూడా ఒక జీవిలో ఉన్నది ఆత్మే, సేమ్ అన్నమాట అది. కాకపోతే ఏంటి, శరీరాలు వేరు. ఇంకొకటి ఏంటి, అవి చేసే పనులు వేరు. సో మళ్ళీ ఈ కర్మ సిద్ధాంతం అనేది ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది మీరు, కర్మ సిద్ధాంతం అనేది జంతువులకు ఉండదు. ఇప్పుడు ఇంకొక జంతువు ఇంకో జంతువుని చంపొచ్చు, వాటికి ఎటువంటి కర్మ అంటుకోదు. కానీ నువ్వు ఎప్పుడైతే చంపుతావో, ఎందుకు, మనిషి మైండ్ చాలా ఇంటెలిజెన్స్ చాలా ఎక్కువ. ఎందుకు ఎక్కువ అంటే హీ కెన్ టాక్ అబౌట్ భగవాన్, కృష్ణుడిని తెలుసుకునే బాడీ వచ్చింది వాడికి, మైండ్ వచ్చింది. కృష్ణుడిని తెలుసుకునే అంటే భగవంతుడిని తెలుసుకునే మైండ్ వచ్చింది. కాబట్టి అతను అన్ని తెలిసి చంపడం అనేది నీకు నువ్వు రాసుకునే రాత, నీకు నువ్వే రాసుకుంటున్న ఒక రాత. మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకున్నాం కూడా, ఏం మాట్లాడుకున్నాము, భీష్ముని యొక్క పూర్వజన్మ వృత్తాంతం గురించి మనం మాట్లాడుకున్నాం. అతను ఒక పామును పాము వల్ల దాన్ని ఆ పామును ఏదో తెలియకుండా, రైట్ తెలియకుండా ఒక పామును ముళ్ళ కంప మీద వేయడం వల్ల ఏమైంది, ఆ పాము కూడా ఎంత బాధ అనుభవించిందో సేమ్ బాధ హీ హ్యాస్ టు ఫేస్. మనం కూడా ఇప్పుడు చాలా మంది తింటూ ఉంటాం, కానీ మనం కొన్ని ఫేస్ చేస్తూ ఉంటాం అనుకోకుండా, కొన్ని భయాలకు గురవుతూ ఉంటాం, తెలియని భయాలు అన్నమాట. ఎలాంటి భయాలు అంటే అది మనం లైఫ్ లో అనుభవిస్తూ ఉంటాం. లైక్ మన పాపన్న బాబన్న లేట్ గా రావడం అన్నా, ఆ టైంలో అనుభవించే భయము నువ్వు ఇదివరకు ఒక జీవిని నువ్వు పెట్టిన భయమే, నువ్వు ఇంకొక జీవికి పెట్టిన భయమే నీకు తిరిగి వచ్చింది. ఆ భయం నీకు కూడా ఆ భయం కలిగింది. అయ్యో ఏమైపోతుందో నా బాబుకు, అయ్యో అక్కడెక్కడో అమెరికాలో ఉన్నాడు, వాడు ఎలా ఉన్నాడో, అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంది కదా. ఇవన్నీ, ఈ భయాలన్నీ నువ్వు ఇదివరకు ఇంకొక ప్రాణిని భయపెట్టడం వల్లనే నువ్వు అనుభవిస్తున్నావు ఆ భయాన్ని కూడా. సో నువ్వు ఎప్పుడైతే వీటన్నిటి నుంచి దూరంగా ఉంటావో, అది వివేకముతోటి, నువ్వు ఎప్పుడైతే ఈ జ్ఞానంతోటి ఒక జీవిని బాధ పెట్టొద్దు, ఒక జీవి అది అనుభవించే బాధ కూడా నాకు ఎప్పుడో ఒకప్పుడు తిరిగి వస్తుంది అనేది నీకు ఎప్పుడైతే తెలుస్తుందో నువ్వు చెయ్యవు. సరే, ఇంకొందరు అనొచ్చు, మరి చాలా మంది చేస్తున్నారు, కొంతమంది బానే ఉన్నారు కదా అని. పూర్వజన్మ అంటే ఏ పాపమైనా అది ఫలదీకరించాలి అంటే అది ఆ కాయ పండవుతుంది అంటారు కదా. లైక్ చిన్నగా ఉన్నప్పుడు మనం పాపం చేసినప్పుడు చిన్నగా ఉంటుంది, అది కాయలాగా ఉంటుంది. సో అది పాపము పండాలి అంటారు. పాపం ఎప్పుడైతే పండుతుందో దెన్ యు విల్ గెట్ దట్. ఆ భయం అనేది ఏదైతే నువ్వు ఇంకొక జీవిని బాధ పెట్టావో అది నీకు వస్తుంది. అది రావడానికి నెక్స్ట్ జన్మ రావచ్చు, ఆ తర్వాత జన్మ కూడా రావచ్చు. సో నువ్వు ఎందుకు, మరి నీకు తెలిసి కూడా చేయకూడదు కదా, హ్యాపీగా ఉండు, ఇంకొక దాన్ని ఎందుకు బాధ పెడతావు. సరే, మరి వాళ్ళు హ్యాపీగా చక్కగా టేస్టీ ఫుడ్ తింటున్నారు, అది టేస్టీ అని నువ్వు అనుకుంటున్నావు, దానికి అంత స్థానం ఇచ్చావు. ఆ చికెన్ కి మటన్లకి నువ్వు ఫిష్లకు నువ్వు ఇచ్చిన ప్లేస్ అది, అర్థమైందా. నువ్వు అలాంటి ప్లేస్ ఇవ్వకుండా నువ్వు ఒకవేళ కూరగాయలకు మంచిగా చక్కటి ఫుడ్ ఇంకా వేరే ఉన్నాయి. ఎందుకు అనంటే ఇంకా రాను 9th చాప్టర్ లో చెప్తాడు కృష్ణ ఏది బెస్ట్ ఫుడ్ అనేది, ఏది తినాలి అనేది. అందులో అప్పుడు మనకు తెలుస్తుంది. అలాంటి ఫుడ్ ఎందుకు తినాలో తర్వాత నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా టైం ఉంది మనకి, ఇంకా చాలా చెప్పుకునేది ఉంది. సో అది, సో దిస్ ఇస్ వాట్ ఈస్ సేయింగ్. వెరీ గుడ్. నెక్స్ట్ శ్లోక ఎవరు చెప్తారు? చదవచ్చు. యశ్వంత, చెప్పు.
నత్వేవాహం జాతు నాసం నత్వం నేమే జనాధిపాః న చైవ న భవిష్యామః సర్వే వయమతః పరం. ఎస్. మాతాజీ నేను చెప్పొచ్చా? ఇంకెవరైనా చెప్పగలిగే వాళ్ళు ఉన్నారా? లేదంటే ఆహ్లాద్. చెప్పు ఆహ్లాద్, మనకి తొందరగా అయిపోవాలి. చెప్పు. మాతాజీ మీనింగ్ ఆ, చెప్పు. మాతాజీ కృష్ణుడు చెప్తుంది మాతాజీ, నువ్వు లేని టైం లేదు, నేను లేని టైం లేదు, ఈ కింగ్ లేని టైం లేదు, అందరూ అన్ని టైంలో ఉన్నారు. మళ్ళీ చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుడతారు కంపల్సరీ అని చెప్తుంది మాతాజీ. అది అందరము ఉన్న వాళ్ళమే. లేని టైం లేదు అని అంటే ఏంటి అని అంటే, నువ్వు ఉన్నావు, నువ్వు ఉంటావు ఫ్యూచర్ లో, ఇంతకు ముందు కూడా ఉన్నావు. అంటే పాస్ట్ లో ఉన్నావు, ప్రజెంట్ ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఫ్యూచర్ లో కూడా ఉంటావు. నీకు మరణము లేదు. వాళ్ళకు కూడా అంతే. వాళ్ళు ఇంతకు ముందు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఫ్యూచర్ లో కూడా ఉంటారు. పోయేదేంటి మరి? బాడీ పోతుంది, అంతే. దానిక నువ్వు బాధపడేది? ఇప్పుడు ఈ బాడీని తీసేస్తే ఇంకొక కొత్త బాడీతో వస్తాడు వాడు. అది చెప్పేది కృష్ణ. మనం ఎవ్వరము లేము అనేది లేదు, ఎప్పటికీ లేము, ఉండము అనేది లేదు, ఎప్పటికీ ఉంటాము. ఇప్పుడు ఉంటాము, ఎప్పటికీ ఉంటాము, అదే చెప్పేది. అంటే ఇదేంటి, ఇప్పుడు మనం చూస్తున్నాం సనాతనం. ఇప్పుడు ఇవాళ రేపు బాగా చూస్తూ ఉన్నాం, సనాతన ధర్మం, సనాతన ధర్మం. అదే మరి సనాతన అంటే ఇంతకు ముందు ఉంది, ఎప్పుడో ఉంది, ఇప్పుడు ఉండాలి, అది ఉండాలి, పోగొట్టుకోవద్దు. సనాతన ధర్మాన్ని పోగొట్టుకోవద్దని మనం అందరం ఘోషిస్తున్నాం. అలాగే ఆత్మ కూడా అంతే, ఇంతకు ముందు ఉంది, ఇప్పుడు ఉంది, ఫ్యూచర్ లో కూడా ఉంటుంది. ఇప్పుడు లేదు అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో, అప్పుడు సనాతన ధర్మాన్ని తీసేసి నువ్వేం చేస్తావు? ఏవేవో ఇంకా వేరే ఉన్నాయి కదా, ఇంకా రిలీజియన్స్, అవన్నీ తెచ్చుకుంటావు. అప్పుడు నువ్వు అవన్నీ పార్ట్ ఆఫ్ సనాతన ధర్మం. ఇందులో నుంచి పుట్టినవే, ఈ సనాతన ధర్మం నుంచి పుట్టినవే అవన్నీ, ఆ రిలీజియన్స్ అన్ని. కానీ హోల్ మొత్తం భాండాగారం మొత్తం, ఐశ్వర్యం అంతా యాక్చువల్ గా మనది ఇందులోనే ఉంది. ఈ భాగవతం, భగవద్గీత, వీటిల్లోనే ఉంది మొత్తం. వేదాంతం, భగవంతుడు చెప్పిన రియాలిటీ, సీక్రెట్స్ అన్ని ఇందులోనే ఉన్నాయి. కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఈ సీక్రెట్స్ నమ్మడం వాళ్ళకి కష్టంగా ఉంది. ఎందుకు? ఎంజాయ్మెంట్ లేదు. నమ్మితే చికెన్ మటన్ తినగలడా వాడు? ఇవన్నీ నమ్మితే తినలేడు. సో ఇవన్నీ తీసి పడేస్తే ఎంత హాయిగా ఎంజాయ్ చేయొచ్చు. సో నువ్వు ఎంజాయ్ ఒకవేళ ఈ సనాతన ధర్మం పోయి ఎప్పుడైతే అవన్నీ పట్టుకుంటాడో, వేరే రిలీజియన్స్ పట్టుకుంటాడో, ఏమవుతుందో నేను చెప్పనా? ఈ ప్రభుపాల్ చెప్తాడు, 10,000 years వరకు ఈ హరే కృష్ణ మూవ్మెంట్ చక్కగా సాగుతుందంట. ఆ తర్వాత మొదలవుతుంది. ఏమవుతుంది 10,000 years తర్వాత? భగవంతుడిని నమ్మేవాడు ఉండడు. ఇంకా భగవంతుడిని నమ్మేవాడు ఉండకపోతే ఏమవుతుంది? వేరే రిలీజియన్స్ అన్ని వచ్చేస్తాయి, రావాలి కూడా. సో మరి మనం అందరం ఎందుకు ఇంత కష్టపడుతున్నాం హరే కృష్ణ వాళ్ళం? ఎందుకు అనంటే, ఇప్పుడున్న సోల్స్ వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్ళిపోతాయి? మనం అందరం ఇప్పుడు నమ్ముతున్నాం కదా, చక్కగా నియమ నిష్ఠలతోటి హరే కృష్ణ మంత్రాన్ని జపిస్తూ మనము ఈ లోకాన్ని వదిలి ఉన్నత లోకాలకు వెళ్ళిపోతాం. అప్పుడు ఈ లోకం ఏమవుతుంది? మొత్తము వేరే రిలీజియన్స్ మొత్తం ఆక్యుపై అయిపోతాయి. ఎవరైతే భగవంతుడిని నమ్మరు, ఎవరైతే ఇప్పుడు నవ్వుతున్నారో, బొట్టు పెట్టుకుంటే నవ్వుతారు, వాడు చూడు బొట్టు ఎలా పెట్టుకున్నాడో, ఈ కాలంలో కూడా ఈ బట్టలకి ఇది ఫ్యాషనా, ఇలాంటి బొట్టు బాగోదు కదా, తీసేయి, తొడిపేయి, ఇలాంటివి ఏవేవో చెప్తూ ఉంటారు. సో వాడికి వస్తాయి కష్టాలిగా. ఎప్పుడు? ఈ 10,000 years దాటిన తర్వాత వాడు పుట్టుక ఇక్కడే ఉంటుంది, వాడు పోడు. కానీ ఎవరైతే హరే కృష్ణ మూమెంట్ భగవంతుని నమ్ముతాడో ఇక్కడ ఉండడు, వాడు ఉన్నత లోకాలకి వెళ్ళిపోతాడు. చక్కటి
స్పిరిచువల్ కృష్ణ యొక్క అసిస్టెంట్స్ లాగా, లేకపోతే అతని లోకంలో చక్కటి ప్లేస్ లో ఉంటారు. ఏం చేస్తారు? ఆయన ఇచ్చిన సర్వీసెస్ మనం చేస్తూ ఉంటాము. ఆయన ఏం చేస్తాడబ్బా? ఆయన ఏం సర్వీసెస్ ఇస్తాడు? ఆయనకి ఎన్నో లోకాలు ఉన్నాయి. సో ఆ లోకాలను చూసుకోవడానికి మనం అందరం అవసరం. ఎందుకు? ఇప్పుడు చూడండి, నాసా ఒక శాటిలైట్ ని పంపించడానికి ఎంత మంది సైంటిస్టులను కూర్చోబెట్టి పనిచేయిస్తూ ఉంటుంది అక్కడ. సో అంతమంది సైంటిస్టులు ఒక శాటిలైట్ ని పంపించినప్పుడు కృష్ణుడికి ఎన్ని లోకాలుంటే మరి ఎంతమంది పని వాళ్ళు కావాలి? మనమందరం అక్కడికి వెళ్తాము, అతనిచ్చిన పనులు చేస్తాము. పనులు చేసి మనము హ్యాపీగా ఉంటాం. మనకి అక్కడ కూడా చక్కగా మదర్ ఫాదర్ మంచి కుటుంబం హ్యాపీగా ఉంటుంది ఆ లైఫ్. ఇక్కడైతే ఎంతో కష్టపడితే కానీ జాబ్ రాదు. అక్కడ నువ్వు కష్టపడాల్సింది ఏమీ లేదు. నువ్వు చేయాల్సింది ఏంటి? భగవత్ స్మరణ. ఇప్పుడు నువ్వు చేయాల్సింది అంతే, వెళ్ళిపోతావు. అది. సో దట్ ఈస్ వాట్ 2.12 ఈస్ సేయింగ్. ఎప్పటికీ ఉంటావు, ఏం చేస్తావు అనేది కూడా మాట్లాడుకున్నాము. నెక్స్ట్ 2.13 ఎవరు చెప్పాలి? దాని గురించి కొంచెం మాట్లాడాలి. చదవండి, ఎవరైనా చదవండి ఫస్ట్. దీత్య చదవమ్మా. దీత్య, శ్రేయాంశ్ చదువు. దేహినోస్మిన్ యథా దేహే కౌమారం యవ్వనం జరా తథా దేహాంతరా ప్రాప్తిర్ ధీరస్సత్ర న ముహ్యతి. yes, very good. మాతాజీ చెప్పు, డిస్కస్. చెప్పు. మీనింగ్ చెప్పొచ్చు మాతాజీ? మీనింగే కావాలి నాకు. మాతాజీ ఫస్ట్ పుట్టంగానే మనము బాయ్హుడ్ లో ఉంటాము, దాని తర్వాత ఒక యంగ్ మ్యాన్ అవుతాము, దాని తర్వాత ఓల్డ్ ఏజ్ కి వెళ్తాము, మళ్ళీ దాని తర్వాత చనిపోయి మళ్ళీ అదే సైకిల్ కంటిన్యూ అవుతుంది మాతాజీ. మళ్ళీ పుడతాము, మళ్ళీ యంగ్ మ్యాన్ అవుతాము, దాని తర్వాత మళ్ళీ చనిపోతాం. రైట్. ఇప్పుడు ఫస్ట్ నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు నాదే తీసుకుందాము. శ్రీదేవి అనే నేను చిన్నప్పుడు నా ఫోటో చూపెడితే శ్రీదేవ అంటే అందరు నమ్మరు. ఈమె శ్రీదేవ చిన్నగా ఎట్లుంది అంటారు. కొంచెం యూత్ వచ్చాక ఈమె శ్రీదేవి అంటే కొంచెం పోలికలు ఉన్నాయి, అవును అంటారు. ఇప్పుడు కొంచెం పెద్దగయ్యాక ఓకే, ఇంకా ముసలితనంలో ఇంకా వేరేలా కనిపిస్తా. ముడతలు వచ్చేసి శరీరం అంతా వేరేలాగుండిపోద్ది. సో ఒక మనిషిలో ఇన్ని డిఫరెన్సెస్ కదా. 1 year old బేబీ అప్పుడు 5 years old బేబీ అప్పుడు తేడా ఉంటుంది కదా. ఉంటుందా ఉండదా? చెప్పండి. తప్పకుండా ఉంటుంది, తేడా ఉంటుంది. అలాగే ఏం చెప్తున్నాడు ప్రభుపాద? ఏం చెప్తున్నారంటే, ఎలా అయితే ఒక మనిషిలో ఇన్ని మార్పులు ఉన్నాయి, చిన్నప్పుడు 1 year అప్పుడు ఒకలాగున్నాడు, 5 years అదే మనిషి, అదే సోల్ అదే ఉంది, సోల్ అదే, కానీ బాడీ పెరుగుతూ ఉంటే తేడాగా ఉంటాడు వాడు, కనిపించే విధానం వేరువేరుగా ఉంటాడు. అలాగే నువ్వు ఎప్పుడైతే ఈ మృత్యు అనేది వస్తుందో, ముసలితనం వస్తుందో, ముసలితనం వచ్చాక ఎప్పుడైతే నువ్వు వ్యాధి అయినా ఏదైనా వచ్చాక యూ విల్ లీవ్ దట్ బాడీ, రైట్? నువ్వు ఇంకా ఆ ముసలితనంలో అప్పుడు ఆ సోల్ ఏమనుకుంటుందంట, అయిపోయింది, ఈ బాడీ ఇంకా నాకు పనికి రాదు, సో నేను ఈ బాడీని వదిలేస్తా. నువ్వు ఎలా అయితే ఈ బట్టలు నువ్వు బయట ఆడుకుంటావు, చాలాసేపు ఆడుకుంటావు, ఇంటికి వస్తావు, మీ మమ్మీ ఏమంటది, అదే ఆ బట్టలు ఇప్పైపోయి స్నానం చేయపో అంటది. అలాగే నువ్వు కూడా ఈ బాడీ ఎప్పుడైతే ముసలితనం వచ్చేసిందో, దెన్ వాట్ యు ఫీల్, ఇంకా ఈ బాడీ వద్దు, ఈ బాడీలో ఇంత కష్టపెడుతుందో, ఇక్కడ వంగితే నొప్పి, కీళ్ళ నొప్పులు, ప్రతి దానికి నొప్పి నొప్పి నొప్పి, నాకు ఈ బాడీ వద్దు అని ఎప్పుడైతే నీ సోల్ ఫీల్ అవుతుందో, దెన్ యూ విల్ ఫీల్ లీవ్ దిస్ బాడీ. ఇంకా అది వదిలేయడానికే ఆలోచిస్తుంది. కానీ ఒక దిక్కు నుంచి కొట్టుకుంటూ ఉంటది, ఏంటి,
అబ్బా నా నా మనవడు, అబ్బా నా మనవరాలు, నా కొడుకు, అరే నా నా బిడ్డ పాపం ఎంత కష్టపడు, ఇవన్నీ ఆలోచిస్తే నువ్వు అసలు వెళ్ళలేవు తొందరగా. బాధపడుతూ బాధపడుతూ వెళ్తావు. టైం వచ్చినప్పుడు ఏం చేస్తాడు యమధర్మరాజు? గట్టిగా లాగుతాడు. లాగినప్పుడు 1000 తేళ్లు కుట్టినంత బాధ కలుగుతుందంట. 1000 తేళ్లు కుట్టినంత బాధ కలగకుండా ఉండడానికి కృష్ణ ఏం చెప్పాడు? నువ్వు అంత బాధపడకు, నువ్వు మోహం అనేది తగ్గించుకో, నీ పిల్లల మీద అటాచ్మెంట్ అనేది తగ్గించుకో, వాళ్ళ మీద, అందరి మీద, ఈ బాడీ మీద కూడా. ఈ బాడీ మీద అటాచ్మెంట్ ఉందనుకో, ప్రేమించావనుకో చాలా, ఇది నా బాడీ, వీడు నా కొడుకు, వీడు నా బిడ్డ అని ఎక్కువగా ప్రేమించినప్పుడు నువ్వు వెళ్ళలేవు. అప్పుడు చాలా బాధ కలుగుతుంది ఆ బాడీని వదిలేయడానికి. కానీ ఎప్పుడైతే ఇది అంతా కామన్, నీకు ఇప్పుడు తెలిసిపోయింది కదా, నీకు ఇప్పుడు మొత్తం భగవద్గీత అంతా తెలుస్తుంది కదా, ఇది కామన్. ముసలితనం డెఫినెట్ గా నువ్వు బాడీ వదిలేయాల్సిందే. ఇది తెలిసినప్పుడు నువ్వేం చేస్తావు? కృష్ణ చెప్పేశాడు ఆల్రెడీ. సో నువ్వు అప్పుడు ఏం చేయాలి? నువ్వు భగవత్ స్మరణ మీదనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెట్టాలి. ముసలితనం వచ్చిన రిటైర్మెంట్ వచ్చినప్పుడు. కానీ అందరు అట్లా చేయరు. ఏం చేస్తారు? సీరియల్ చూస్తారు. అక్కడ అత్త కోడలు కొట్లాడుకోవడము, ఇంకేదో ఏదో నడుస్తూ ఉంటది అక్కడ, దాని మీద ఇంట్రెస్ట్ అనమాట. పొద్దుట లేవగానే ఇంకా అరే సీరియల్లో ఏమైపోయిందో చూసేద్దాం. నేను ఇవన్నీ చూసిన దాన్ని చాలా మంది ఇట్లనే ఉంటారు. నెక్స్ట్ ఏమైపోతుంది, అదే ఇంట్రెస్ట్. కాబట్టి నువ్వు వాటి మీద ఇంట్రెస్ట్ పెట్టద్దు. నువ్వు వేటి మీద ఇంట్రెస్ట్ పెట్టాలి? కొంచెం సేపు భగవంతునితో మాట్లాడతా, కొంచెం సేపు భగవంతుని స్మరణ మీద ఉందాం, నాకు ఇంట్రెస్ట్ కలగాలి, ఏడవాలి, నువ్వు నాకు కరుణించు, నువ్వు నాకు 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 ఫ్రెండ్ కావాలి నువ్వు అని అలా ఉంటే, ఆ ఏజ్ వచ్చినప్పుడు అలా అయిపోవాలి. 50s నా లాంటి వాళ్ళు, 50s దాటిన వాళ్ళు కంపల్సరీ అట్లా అవుతే డెఫినెట్ గా మనకు తెలుసు వెళ్ళిపోతామని, కాబట్టి ఈజీగా వెళ్ళిపోతాం. ఆ 1000 తేళ్లు కుట్టినంత బాధ ఉండదన్నమాట. ఇంకొకటి ఏంటి, స్వయం భగవాన్ కూడా రావచ్చు, తన అసిస్టెంట్స్ ని పంపించవచ్చు. సో విష్ణు దూతలు అనమాట, విష్ణు దూతలు వచ్చి తీసుకెళ్ళిపోతారు, అలా కూడా జరగచ్చు. ఏది అయినా దేనికైనా మనం రెడీ అయి ఉండాలి. అది వెరీ గుడ్, చాలా బాగా చెప్తున్నారా, వెరీ నైస్. నెక్స్ట్ ఇది ఎవరు చదువుతారు? చదవాలి ఫస్ట్ ఎవరైనా. అతుల్యకి ఇద్దాం. మాత్రా స్పర్శాస్తు. అతుల్య. మాతాజీ అతుల్య వాష్రూమ్ కి వెళ్ళింది మాతాజీ. ఓకే ఓకే రైట్. ఇంకెవరు ఉన్నారు? వేరే వాళ్ళకి ఇద్దాం ఛాన్స్. ఎవరు? ధ్రువ చెప్పు. ధ్రువ, వెరీ నైస్, ఆఫ్టర్ అ లాంగ్ టైం. ధ్రువ చెప్పు. స్పర్శాస్తు కౌంతేయ సుఖ దుఃఖద ఆగమాయను నిత్యాం స్థితి స్వారత. వెరీ నైస్. దీని గురించి ఎవరు మాట్లాడతారు? ఆహ్లాద్ నువ్వే చెప్పు. చెప్పు. ఓ కుంతి పుత్ర, వింటర్ అయినా సమ్మర్ అయినా హ్యాపీనెస్ అయినా పెయిన్ అయినా అన్ని ఒక్క మనసుతోనే ఫేస్ చేయాలి. హ్యాపీనెస్ వస్తే ఎక్కువ హ్యాపీ అయిపోవద్దు, సాడ్నెస్ వస్తే ఎక్కువ సాడ్ అయిపోవద్దు. అన్నిటినీ అట్లే సమాన దృష్టితో స్వీకరించు అని చెప్తున్నాడు. ఇప్పుడు ఎవరైనా వచ్చి చెప్పారనుకో, అరే ఆహ్లాద్ నీకు ఫస్ట్ ర్యాంక్ అంటరా అనగానే ఆహ్లాద్ అవునారా నీకు ఫస్ట్ ఆరా, ఇంకా ఇంటికి వెళ్ళిపోయి అమ్మా నేను ఫస్ట్ అంట, నాకు స్వీట్స్ కావాలి, నేను వాళ్ళకి పంచి పెడతా, నేను ఇది అది అయిపోవద్దు. ఒకవేళ అరే ఆహ్లాద్ నీకు 0 వచ్చిందంటరా మ్యాథ్స్ లో అంటే, 0 వచ్చిందా అని కూర్చొని అక్కడ ఏడుస్తూ అమ్మ నాకు 0 వచ్చిందంట అమ్మా, ఇవన్నిటికంటే యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఈక్వల్. ఫస్ట్ వచ్చినా లాస్ట్ వచ్చినా ఏమొచ్చినా ఈక్వల్ గా తీసుకో. కాకపోతే లోపల ఏముండాలి? నెక్స్ట్ టైం ఐ విల్ డూ ఇట్ పర్ఫెక్ట్.
అది రావాలి. ఐ విల్ డూ ఇట్, హ్యావ్ దట్. రీజన్స్ వెతుక్కోవాలి. నీ ఓటమికి కారణాలు ఏంటి? ఎందుకు నేను ఓడిపోయాను? ఎందుకు నాకు ఇలాంటి ఆ ఆ, ఓటమి వచ్చింది అనేది చూసుకోవాలి. ఇంకొకటి, నువ్వు ఫస్ట్ వస్తే నువ్వేమనుకోవాలి? పాపం వేరే వాడు ఎందుకో కష్టపడనట్టున్నది ఈసారి, నాకంటే ఎక్కువ కష్టపడలేదేమో వాడు వేరేటోడు, అందుకే నేను ఫస్ట్ వచ్చి అదేంటో నాకు గొప్పతనం ఏం లేదు అనే అనుకోవాలి. అంతేగాని ప్రతి దానికి డిస్ట్రెస్ అయ్యి ఇదైపోయి ఇవాళ రేపు చూస్తూ ఉంటాం, అదేదో ఎక్కేసి దాని మీద మీదకెళ్ళి చచ్చిపోవడము. మొన్ననే చూసాను ఇంకొక స్టూడెంట్ ఎక్కడో చైతన్యనో ఏదో సంథింగ్, ఆ ప్రెషర్ కి తట్టుకోలేక పాపం ఆత్మహత్య చేసుకుంది ఆ అమ్మాయి. అవసరమా? ఇంత ఇంత ఎందుకు ఇంత డిస్ట్రెస్ కి ఫీల్ అవ్వడానికి అవసరం లేదు. ఆత్మహత్యలకు పోవాల్సిన అవసరం లేదు. ప్రతిదీ ఈక్వల్ గా తీసుకోవాలి, ఏదైనా కానీ కూడా. సో ఈ ఈ ఎలా అయితే చలికాలంలో చలి ఎక్కువ ఉంటుందో, నువ్వేం చేస్తావు? చలి ఉన్నప్పుడు నువ్వు తీసుకోవాల్సిన జాగ్రత్త నువ్వు తీసుకోవాలి. ఎండాకాలంలో ఎండ ఎక్కువ ఉంటుంది, దానికి కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, తీసుకుంటావు. ప్లస్ ఇంకోటి ఏంటి, చలి ఉందని ఓ వణికిపోతూ బాధపడుతూ అయ్యో అయ్యో అనే కంటే దాన్ని అలాగే చూడాలి, దీన్ని అలాగే. పెయిన్, సుఖము, దుఃఖము, ఎలా అయితే ఇవి రెండు ఒకటి అలాగే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, లైఫ్ లో తప్పకుండా వస్తాయి. ఎదుర్కొనే శక్తి కృష్ణుడిని అడగాలి. నేను వాటిని ఎదుర్కోవాలి, నాకు శక్తి నీవు కృష్ణ. ఇది నీలో అలాంటిది ఉండాలి. కృష్ణుడిని అడగాలి, నువ్వు జపం చేయాలి. అందుకే మీరందరికీ నేను అదే చెప్తూ ఉంటా, కొంచెం సేపు జపం చేయండి అమ్మా. అసలు అన్నిటినీ, అసలు మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ని కూడా మీరు మార్చేయచ్చు, తెలుసా? మీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ ని కూడా మార్చేయచ్చు, అంత శక్తి వచ్చేస్తుంది. ఎందుకంటే నీ చుట్టూ ఉన్న వాళ్ళు వీక్ గా ఉన్నారు, మీలాగా ఉండరు. ఎప్పుడైతే మీరు జపం చేస్తారో మీకున్నంత పవర్ వాళ్ళకు ఉండదు. సో వాళ్ళకున్న కష్టాన్ని మీరు తీర్చేయగలరు, మీరు అంత పవర్ఫుల్ అయిపోతారు. దేనినైనా ఎలా తీసుకోవాలంటే, ఓకే, ఇట్స్ ఓకే, ఐ విల్ ఫేస్ ఇట్, అట్లా వెళ్ళాలి. ఎందుకంటే మీరంతా కృష్ణ ఫాలోవర్స్, ఆయన యొక్క సైన్యంలో మీరు ఒక మంచి భక్తులు, మంచి ఏమంటారు, డివోటీస్. కాబట్టి మీకు మామూలు వేరే వాళ్ళలాగా ఉండొద్దు. మీ మైండ్ చాలా ఎదుర్కొనే పవర్ ఉంటుంది, మీకు వస్తుంది కూడా. సో రోజు ఇలాగే క్లాస్ కి రండి, తప్పకుండా వినండి. ఈరోజు 2.14 వరకు మన ఏమంటారు డిస్కషన్ అయిపోయింది. రేపు ఇంకొంచెం డిస్కషన్ అయిపోయాక కంపల్సరీ మనం నెక్స్ట్ శ్లోకాకి వెళ్దాం. తొందర ఏం లేదు, మెల్లగా వెళ్దాం. సో అందరూ ఒకసారి ఏం చెప్పాలి ఇప్పుడు? మాతాజీ కల్పతరు టైం అయిపోయింది.